ఏ విధంగా ఈ పాక్ దుశ్చర్యని కట్టడి చేయాలి అనేది ప్రపంచ దేశాలు కూడా దానికి ధీటుగా రియాక్ట్ అవుతూ వస్తున్నాయి. అండ్ మనకి కూడా సపోర్ట్ చేస్తున్న విధానం చూస్తున్నాము. ఇది ఏ దేశం కూడా ఎంకరేజ్ చెయ్యకూడని చర్య. ఎందుకంటే సివిలియన్స్ పైన జరిగిన దాడి అండ్ మతం ఏంటి అని కనుక్కొని మరి ఇటువంటి దాడుల్ని చేయటం అనేది అసలు ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు, సపోర్ట్ చేయరు. ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన పాక్ కి మనకు ఖచ్చితంగా ఇటువంటి బుద్ధే చెప్పాలి. సో ఆ పనిలోనే మనం ఉన్నాం. S-400 కావచ్చు, ఇంకా మన ఫైటర్ జెట్స్ కావచ్చు, వాళ్ళ ఏ క్షిపణి వస్తే ఆ క్షిపణిని నేలమట్టం చేస్తూ వారికి ఒక బుద్ధి చెప్తున్న వైనాన్ని మనం స్క్రీన్ లో క్లియర్ గా చూస్తాం. అటు రాజస్థాన్ లో, అలాగే జమ్మూ కాశ్మీర్ లో అండ్ పంజాబ్ లో ధనలక్ష్మి, సో మొత్తం ప్రాంతాలన్నీ కూడా బ్లాక్అవుట్ లోకి వెళ్ళిపోయాయి. ఎయిర్పోర్ట్లన్నీ కూడా మూసేశారు. ముఖ్యంగా దాడులు జరిగేటువంటి ప్రదేశాలు, ప్రాంతాలన్నింటినీ కూడా హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలందరూ కూడా దానికి పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పాలి. అండ్ ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా బంద్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అండ్ ఇలాంటి F-16 కానీ లేదంటే JF-17 జట్లు కానీ మరొకసారి వస్తే గనక మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేది కూడా పాకిస్తాన్ ఆర్మీకి ఇప్పటికే రుచి చూసింది. కాబట్టి పాక్ దాని చర్యలని ఉపక్రమించింది అండ్ అలాగే తోక ముడిచింది లిటరల్లీ. అండ్ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ రకంగా పనిచేస్తుంటే పాకిస్తాన్ ఎయిర్ అలార్మే పని చేయనటువంటి పరిస్థితి, దానిని తానే రక్షించుకోలేనటువంటి పరిస్థితి. సియాల్కోట్ లో మనం దాడి చేసి కూల్ చేశాం. అండ్ అలాగే పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో కూడా కూల్ చేశాం మనం ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని, ఎయిర్ అలార్మ్ సిస్టమ్ ని. ప్రస్తుతం బ్లాక్అవుట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది జమ్మూ కాశ్మీర్ వెంట. మొత్తం అందరూ కూడా వాళ్ళ ఇళ్లలో ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ చేశారు. ఈవెన్ మన ఫోన్ లైట్లు కూడా కనిపించని పరిస్థితి కనిపిస్తోంది. మన మొత్తం అక్కడ ఇంటర్నెట్ సేవలన్నీ కూడా బంద్ చేసేశారు. ఇటువంటి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతం ఉంది. 2 JF-17 యుద్ధ విమానాల్ని మనం కూల్చివేశాము. అలాగే ఒక F-16 ని కూడా నేలమట్టం చేశాము. సో రాంగఢ్ లో F-16 కూల్చివేత దృశ్యాలు మనం స్క్రీన్ లో చూస్తున్నాము. సో నేలమట్టమయ్యాయి. మొత్తం కూడా ఏవైతే క్షిపణులు భారత్ పైకి దూసుకొస్తున్నాయో వాటన్నింటినీ కూడా చాకచక్యంగా భారత్ తిప్పికొడుతోంది, నేలమట్టం చేస్తోంది. ఏ ఒక్క సివిలియన్ కానీ ఏ ప్రాంతాన్ని కూడా పాక్ ఎఫెక్ట్ చేయనివ్వకుండా సంసిద్ధంగా భారత్ ఉన్న విషయాన్ని పాక్ గమనించలేకపోయింది. సో ప్రస్తుతం అయితే పాకిస్తాన్ అటాక్స్ అయితే కంటిన్యూ చేస్తోంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ పై పాక్ దాడి నేపథ్యంలో ప్రాంతమంతా బ్లాక్అవుట్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. నీల్కోట్ లో బాంబుల వర్షాన్ని కురిపించే ప్రయత్నం చేసింది పాక్. దాన్ని కూడా సమర్థవంతంగా భారత ఆర్మీ తిప్పికొడుతోంది. ఇంకో పక్క భారత్ దాడులతో పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఏం చెయ్యాలో తెలియని డిఫెన్స్ సిచ్యువేషన్ లో పడిపోయింది. తాము సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్ దాడులపై భారత రక్షణ శాఖ ప్రస్తుతం ఒక ఎమర్జెన్సీ మీటింగ్ అయితే జరుగుతోంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కూడా ఉత్కంఠ కలిగిస్తోంది. ఈ రాత్రికి ఏం జరగబోతోంది? భారత్ మరిన్ని ఉగ్ర శిబిరాలపై ఏమైనా అటాక్ చేయబోతోందా, లేదంటే ఏం జరగబోతోంది అనేది కూడా ఆసక్తి రేపుతున్న అంశం. ఓవైపు అమెరికా విదేశాంగ శాఖ కూడా పాక్ ఏదైతే చేస్తుందో వాటిని అస్సలు ఉపేక్షించట్లేదు. పాక్ కి కూడా క్లాస్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ పాకిస్తాన్ వినకుండా భారత్ పైన దాడికి ప్రయత్నిస్తూనే ఉంది. నీలంకోట్లో బాంబుల వర్షాన్ని కురిపించింది భారత్. అసలు యుద్ధం కోరుకోవట్లేదని పాక్ సైన్యం ప్రకటిస్తూనే మరోపక్క దాడులకైతే తెగబడుతూ వస్తున్నారు.